పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తంబాదలోని అలంకృతి లేస్ పార్కును జిల్లా కలెక్టర్ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేస్తున్న అల్లికలు, మార్కెటింగ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొర్రమీను చేపల పెంపకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారికంగా ప్రారంభించారు. నీటి కొలనులో కొర్రమీను చేప పిల్లలను వదిలారు. డిజైన్లతో అనుగుణంగా మహిళలు ఉత్పత్తి చేసినప్పుడే మంచి మార్కెటింగ్ ఉంటుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తయారు చేయడం అనేది ప్రపంచ ఖ్యాతిగాంచింది. వాళ్ళ చేతుల్లోంచి ఒక కళాత్మకమైన వస్తువులన్నీ కూడా తయారు చేయబడతాయి. ఇవి ప్రపంచ మార్కెట్లోను, దేశీయ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు వారికి మరిన్ని మార్కెట్ ఉన్న ప్రొడక్ట్స్ని ట్రైనింగ్స్ ఇప్పించాలని చెప్పి లాస్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ వారితో ట్రైనింగ్ అరేంజ్ చేశాము. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు ఉన్నదంతా కూడా. వారు కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, మోర్ మార్కెటింగ్ ఎడ్జ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయడానికి వారిని సన్నద్ధం చేస్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ కొర్రమీను ఫిష్ వారు కూడా పెంచి వాళ్ళ బ్యాక్యార్డ్ దాంట్లో పెంచి అమ్మడం, తర్వాత ఎగ్ కార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మేము చాలా యాక్టివ్గా చేస్తాం. అదే అండి, ఇప్పుడు మామూలుగా లేస్ ప్రొడక్ట్ అనేది డెకరేటివ్ ప్రొడక్ట్. ఫస్ట్ నుంచి కూడా డెకరేషన్ కోసం వాడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు కేవలం డెకరేషన్ దానికోసమే మనం ఆధారపడితే అంత మార్కెటింగ్, మన సేల్స్ అనేది ఉండవన్న ఉద్దేశంతో వారికి ఆ ప్రోడక్ట్ని యూటిలిటీ బేస్డ్గా కూడా మనం తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు భీమవరం మన కలెక్టరేట్ కనుక వచ్చినట్టయితే అక్కడ చైర్స్కి, కాన్ఫరెన్స్ హాల్లో అన్ని చైర్స్కి కూడా ఈ లేస్ని కవర్ వేసాము. చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఆకర్షణీయంగా అలంకరణ వస్తువులే కాకుండా యూటిలిటీ బేస్డ్ టేబుల్ మీద టేబుల్ రన్నర్స్, బ్యాగ్స్, పిల్లల డ్రెస్సెస్ ఇట్లా అన్నీ కూడా తయారీలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. వారు కూడా చక్కగా చేసుకుని ముందడుగేస్తాం. ఇక్కడ మహిళలు లేస్ తయారు చేయడం అనేది ప్రపంచ ఖ్యాతిగాంచింది. వాళ్ళ చేతుల్లోంచి ఒక కళాత్మకమైన వస్తువులన్నీ